వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. సేమియాలు ఉప్మా చేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ సేమియాల ఉప్మా తయారీ విధానం చూద్దాం. ఒక గ్లాస్తో ఎన్ని సేమియాలు కావాలంటే అన్ని సేమియాలు ఇలా వేసుకోవాలి. మనకి ఎన్ని అవసరం అయితే అన్ని. నేనైతే 2 వేస్తాను. చూడండి, 1 2 చూడండి. అదే గ్లాస్తో వాటర్ చూడండి, ఎసురు 1 2 3 రుచికి సరిపడా కల్లుప్పు వేసి పెనం పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం సైజుగా తరిగిన ఎర్రగడ్డలు వేయాలి. చూడండి, కాస్త కలర్ చేంజ్ అయ్యాయి ఎర్రగడ్డలు. కరివేపాకు వేయాలి. మిరపకాయలు వేయాలి. ఈ సేమియాల ఉప్మా పప్పుల పొడి తింటే చాలా బాగుంటుంది. సాసులు వేసుకోవాలి. అన్నీ వేయించుకోవాలి, బాగా వేగాలి. సేమియాలు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత సేమియాలు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. మరో పక్క ఎసురైతే ఉడుకుతుంది. కాస్త వేగాలి. ఇంకా చూడండి, వేగుతున్నాయి. ఇప్పుడైతే వేడి నీళ్ళు వేసుకోవాలి. మరో పక్క ఉడికించిన నీళ్ళు దాంట్లోనే ఉప్పు వేసేసాము. చూడండి, ఈ సేమియాలు ఉప్మా పిల్లలు తింటారు కాబట్టి కాస్త నేను ఉడకనిస్తున్నాను. మీకు కాస్త పల్చగా కావాలనుకుంటే పొడి పొడిగా కాస్త వాటర్ తగ్గియండి, సరిపోతుంది. నేను 3 గ్లాసులు వేసాను, మీరైతే 2.5 గ్లాసు వేయండి. పొడి పొడిగా వస్తాయి సేమియాలు. చూడండి, రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. పప్పుల పొడితో తింటే చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.